మెయిన్ రోడ్ వరంగల్. क्यों 20 क्यों बेच रहा है? తగిలిచ్చి ఉన్నారు చూడండి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఈరోజు డేట్ వచ్చేసి 25 జూన్ 2025. ఎగ్జాక్ట్లీగా ప్లాట్ఫామ్ 3 మీద శాతవాహన సూపర్ ఫాస్ట్. ఇది ప్రతిరోజు మార్నింగ్ విజయవాడ జంక్షన్ నుండి 6 గంటల 25 నిమిషాలకు బయలుదేరి 12 గంటల 55 నిమిషంలో అనుకుంటాను మన కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీద చేరుకుంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నుండి ఈవినింగ్ అనమాట ఎగ్జాక్ట్లీగా 4 గంటలకు ప్లాట్ఫామ్ 3 నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 10 గంటల 15 నిమిషములకు మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. మన 12714 మన శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ప్రస్తుతానికి వచ్చేసి వ్యాప్ 7 రావాలి. వ్యాప్ 7 ఫ్రంట్లో ఉంటుంది కదా, డీకప్లింగ్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది అన్నమాట. సో అది కూడా చూపిస్తాను. అండ్ మన కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ మధ్య యొక్క టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 355 కిలోమీటర్స్. ఈ 355 కిలోమీటర్లు కవర్ చేసేందుకు మన ట్రైన్ ఏకంగా 6 hours and 15 minutes తీసుకుంటుంది. అంటే ప్రతిరోజు సాయంకాలం ఇక్కడ 4 గంటలకు డిపార్చర్ తీసుకొని అదే రోజు రాత్రి మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కు 10 గంటల 15 నిమిషములకు చేరుకుంటుంది అన్నమాట. సో అదేవిధంగా ఈ ట్రైన్ యొక్క కోచ్ కంపోజిషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మొత్తం జనరల్స్ వచ్చేసి 9 ఉంటాయి. అలాగే చైర్ C1 C2 లాంటివి 2 ఉంటాయి. ఇంకా వచ్చేసి డీ టైప్ వచ్చేసి ఐ థింక్ 6 ఉంటాయి. అలాగే ప్యాంట్రీ కార్ కూడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రైను కోచ్లో మొత్తం దీంట్లో ఓన్లీ C1 C2 అండ్ ప్యాంట్రీ కారు, ఇంకా అక్కడక్కడ ఏదో 1 2 అంత తప్ప మొత్తం వేరే ఇంకా కోచ్లు ఉంటాయి కదా, అవన్నీ ఆల్రెడీ మన గుజరాత్ సెక్షన్లో అవి యూజ్ చేసి అబాండోన్ కింద వేసేసి ఉంటారు కదా, ఇంకా యూజ్ చేయకుండా. సో అవి మన సౌత్ సెంట్రల్ వాళ్ళు ఏరపంచుకొని తెచ్చుకొని ఒక్కొక్కటి దాన్ని ఒక రేక్ లాగా తయారు చేస్తున్నారు. చూస్తుంటే అలాగే ఉన్నాయన్నమాట. సో ఇవి మొత్తం వచ్చేసి కోచ్లు కొత్తవి కాదన్నమాట. ఇది LHBలోకి వచ్చేసి జస్ట్ ఐ థింక్ ఫిబ్రవరి అనుకుంటాను, ఫిబ్రవరి మంత్లో ఇది LHBగా చేంజ్ అయింది. ఇది LHB కాకముందు ICFగా రన్ అయ్యేటప్పుడు విజయవాడ జంక్షన్ తర్వాత వచ్చేసి మన సికింద్రాబాద్ మధ్యలో అప్పుడు నేను ఆల్రెడీ చేసి ఉన్నాను ఈ ట్రైన్. ఇప్పుడు LHBగా చేంజ్ అయింది కాబట్టి చేద్దామనే ఒక ఉత్సాహంతో రావడం జరిగింది మన కాచిగూడ జంక్షన్ రైల్వే స్టేషన్కు. అండ్ ట్రైన్ కూడా వచ్చి చాలాసేపు ఇది. అందులో ఇంకోటి ఏంటంటే ఇది సింగిల్ డెడికేటెడ్ ట్రైన్ అయినందున ఇదే ఉదయం అక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇనాగ్రల్ రన్ వచ్చేసి 1992 జూలై 1లో జరిగింది. బట్ దీని యొక్క హాల్స్ వచ్చేసి కేవలం 8 మాత్రమే, 355 కిలోమీటర్స్ గాను. అండ్ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి దీంట్లో దాని యొక్క ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. మంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నమాట ఇది. సో ఎటువంటి కంప్లైంట్స్ అవి ఉండవు అన్నమాట. అక్కడి నుండి డీకప్లింగ్ అయ్యి వ్యాప్ 7 రాయ్పూర్ 30419 ఇప్పుడు ట్రాక్ చేంజ్ అయ్యి మన ప్లాట్ఫామ్ 2 నుండి వెళ్తుంది కదా, ప్లాట్ఫామ్ 3లోకి వచ్చేస్తుంది.
ఆఫ్ అయిపోయింది. ఇంజిన్ ఆఫ్ అవ్వగానే ప్యాంటోగ్రాఫ్ అనేది డౌన్ అయింది. చూపించాగా బ్యాప్ 7 ఏ విధంగా అక్కడ కప్లింగ్ అయ్యేది. యాక్చువల్లీ ట్రైన్ తీసుకొచ్చారు కదా, జనరల్స్ ఉన్నాయి కదా కోచెస్, ఇవన్నీ కొత్తవే. C1 C2 అండ్ ప్యాంట్రీ చాలా కొత్తది అనమాట. ఇంకా మిగతా మొత్తం D టైప్ ఉన్నాయి కదా, అవన్నీ ఓల్డే, చాలా ఓల్డ్. అన్న బటర్ మిల్క్ ఉన్నాయా? ఎంతనా ఇది? ఎంత ఇది? 12 రూపీస్. కరెక్ట్ ప్రైస్ మాత్రం 12 రూపీసే ఉంది. మన వరస్ట్ పట్టిన కోచుల్లో నాకు కన్ఫామ్ అయిన కోచ్ వచ్చేసి మరీ చాలా దళిద్రము, చాలా ఎలా ఉందంటే మన అలా ఉందన్నమాట, చెప్పలేము ఏది కూడా. చాలా వరస్ట్ కోచ్ ఏదైనా ఉంది మన శాతవాహన సూపర్ ఫాస్ట్లో అంటే అది మన ట్రైనే అన్నమాట, మన కోచే అన్నమాట. అండ్ లోకల్ వచ్చేసింది. అండ్ చూడ కనీసం వామిటింగ్ చేసి కూడా అది క్లీన్ అవ్వలేదన్నమాట. ఇది D1లో మనకు వచ్చేసి 43. అండ్ వాటర్ రైల్ నీరు చూడండి, మన ట్రైన్లో వచ్చేసి స్టాల్స్లో ఎక్కడ కూడా కాచిగూడ రైల్వే స్టేషన్లో ఎక్కడ కూడా రైల్ నీరు లేదు, బట్ ట్రైన్లో మాత్రం బోర్డింగ్ చేస్తున్నారు మన రైల్ నీరు. ఇప్పుడు మన 43 ఎక్కడ ఉందో మనం చూద్దాము. మనం రాగానే మజ్జిగ అనేది సేల్ చేస్తున్నారు. సో ఇలా వెళ్ళాలి మనం. లోపల మాత్రము పరిశుభ్రత మాత్రం బాగానే ఉంది. బయట నుంచి చూస్తేనే కొద్దిగా వరస్ట్గా ఉంది కోచ్ అంతా. మనం 43లోకి వెళ్ళాలి. మళ్ళీ విండో వచ్చిందా లేకపోతే ఐస్లే వచ్చిందా అనేది మనం చూడాలి. ఇది విండో వచ్చిందండి. చాలా ఓకే, థ్యాంక్స్. సో 43 మనకు విండో వచ్చింది. స్ట్రీట్కి మొత్తం ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఎంతవరకు ఇవి పనిచేస్తున్నాయా అన్నది కూడా మనం చూద్దాము. బట్ చూడండి, స్ట్రీట్కి చూడండి ఎంత గ్యాప్ ఉందో, ఖాళీ. అంటే మనం కాళ్ళు ఇలా సాఫ్ట్ ఉండడానికి చాలా బాగా ఇవ్వడం జరిగింది. నాకు బాగా నచ్చిందంటే చాలా స్పేసీగా ఉంది. 3x3 అన్నమాట సీట్లు. బయట నుండి నేనేమో అనుకున్నాను కానీ లోపల అంతా ఎలా ఉందంటే ఫ్లైట్లో బోర్డింగ్ అయితే ఫ్లైట్లో ఏ విధంగా ఫీల్ వస్తుందో సేమ్ అదే ఫీలింగ్ ఉందన్నమాట. అండ్ మొత్తం 3x3. అండ్ ఇది వచ్చేసి చైర్ కార్. ఇది D2లో ఇదేంటి, ఇది డిఫరెంట్గా వచ్చింది. ఇది మొత్తం ఈ సపరేట్ వచ్చాయి చైర్స్ చూడండి. అండ్ మంది చూడండి, ఇది వేరన్నమాట. కానీ అది D2, ఇది D1. మరి డిఫరెంట్ ఏంటో అనేది ఎవరైనా తెలుసుంటే తెలియజేయండి. ఇది చూడండి, ఇదంతా మొత్తం కలిపి ఉంది. అది సపరేట్గా ఉంది, అది బాగుంది. D2 కోచ్లో ఉన్న సీట్ కంపోజిషన్ చాలా బాగుంది. మన D1లోనే బాగాలేదు. చాలా వరస్ట్ అండి. ఎందుకు అది తగిలించారో అర్థం కాలేదు. ఆల్రెడీ అన్ని కోచ్ల్లో సీట్స్ మాత్రం ఖాళీగా ఉన్నాయి, ప్యాసింజర్లు తక్కువ ఉన్నారు, అయినా కానీ దాన్ని యాడ్ చేశారు. మరి సీట్లు బాగాలేవు లోపల. అంత బస్సులో జనరల్ ఈ ఎర్ర బస్సులో ఉండే సీట్లు ఉన్నాయి దాంట్లో. ఆయన కోచ్ కూడా వరస్ట్గా ఉంది. అండ్ ఇది బాగుంది, లోపల అంతా సపరేట్ సీట్స్ ఉన్నాయి. బాత్రూమ్స్ కూడా చెక్ చేశాను, బాగున్నాయి బాత్రూమ్స్. అంటే మొత్తం క్లీన్ చేసి షంట్ చేసినట్టుగా ఉన్నారు. 1 నిమిషం డిలే, 4 గంటల 1 నిమిషంకు ప్లాట్ఫామ్ 3 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది మన శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కానీ కోచ్కు చాలా తేడా. ఎందుకలా? 1 నిమిషం డిలేతో మన 12714 శాతవాహన సూపర్ ఫాస్ట్ కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ట్రైన్ మిస్ అయిపోయారు. అనుకుంటే ఆర్పిఎఫ్ వాళ్ళు ట్రైన్ నిలబెట్టవచ్చు, బట్ ఎందుకో వాళ్ళు సీరియస్ తీసుకోలేదు. ఏదో చెప్పాను కదా, వాళ్ళు ప్యాసింజర్స్ మిస్ అయ్యారని చెప్పాను కదా. సో వాళ్ళకి అక్కడేమో ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చేసి మేనేజర్కి కాల్ చేసి వాళ్ళు నిలబెట్టించేశారు.
సమోసా సమోసా వేరే విడిగా సమోసా ఉల్లిపాయ సమోసా ఆనియన్ సమోసా 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 మన D2లో ఉన్న సీట్లు మొత్తం వచ్చేసి పుష్ బ్యాక్ అన్నమాట. ఇప్పుడు మన ట్రైన్ సికింద్రాబాద్ వైపు వెళ్లకుండా ఇక్కడ నుంచి స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్ డబుల్ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఇలా వెళ్ళినట్టయితే సికింద్రాబాద్ వెళ్ళచ్చు. కానీ ఇప్పుడు మనం సికింద్రాబాద్ వెళ్ళడం లేదు. చూడండి బిల్డింగ్స్ మొత్తం రెసిడెన్షియల్. అబ్బా ట్రైన్ చూడండి ఎలా ఉందో, ట్రైన్ బిల్డింగ్స్ మధ్య ట్రైన్ చూడండి ఎలా ఉందో. ఏం షాట్ ఇది, చాలా బ్యూటిఫుల్ అయిన కార్ ఇది. అండ్ పైన బ్రిడ్జ్ చూస్తున్నారే, పైన చూడండి. ఇప్పుడు రావాలి ట్రైన్ పైన. చాలా మ్యాసివ్ అయిన కార్ ఇది. అది కూడా ట్రైన్ పైన వచ్చేసి ఉంటాం మనం అనుకుంటే పైన వచ్చేసినాడు. బ్యాక్ సైడ్ ఇట్లా మనము కాచిగూడ నుండి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళేటప్పుడు ఈ జనరల్స్ ఉన్నాయి కదా, 5 జనరల్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటాయి. అండ్ ఫ్రంట్లో వచ్చేసి 4 జనరల్స్ ఉంటాయి. ప్యాసింజర్ల ఇక్కడ మన ట్రైన్కి వచ్చేసి హాల్ట్ లేదు ఇక్కడ.
ఇంకా మొత్తం అవే. అక్కడ చూడండి ఆ బస్తాలు ఉన్నాయి, ఈగలు వాళ్ళింటి వాలిపోయి ఉండదు చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఖాళీగా ఉంది చూడండి. మొత్తం కొత్త కోచ్ ఇది, సీట్లు అన్నీ కొత్తవిగా ఉన్నాయి. ప్యాసింజర్స్ మాత్రం మహా అంటే నాట్ మోర్ దాన్ 15 ప్యాసింజర్స్, అంతగానే ఎక్కువ లేరు. చూద్దాం ఎక్కడి నుంచి ఎంతవరకు ప్యాసింజర్స్ బోర్డింగ్ అవుతారు. అండ్ చల్లపల్లి అనేది టౌన్లో లేదు, ఇది చాలా దూరంలో ఉంది, 18 కిలోమీటర్స్ దూరంలో. కానీ ప్రస్తుతానికి ఎంతవరకు ప్యాసింజర్స్ ఈ చల్లపల్లి రైల్వే స్టేషన్ ఉపయోగించుకుంటున్నారో తెలియదు. కానీ నాకు మాత్రం ఇది ఇక్కడ ప్యాసింజర్స్ మాత్రం చాలామందే ఉన్నారు. బట్ వీళ్ళంతా సికింద్రాబాద్ నుండి హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళే. వీళ్ళంతా అంత దూరం ఎలా వచ్చారు? వీళ్ళు ఆటో పట్టి వచ్చుంటారు. ఆటో వాళ్ళకు మాత్రం పండగే పండగ. కనీసం ఒక ప్యాసింజర్ 100 రూపాయలైనా ఛార్జ్ చేస్తారు అనుకుంటాను. ఇక్కడ కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్. 4 గంటల 41 నిమిషములకు చేరుకొని 4 గంటల 42 నిమిషములు ఇక్కడ నుంచి బయలుదేరాలి. అండ్ చల్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ఫస్ట్ హాల్ట్ అవుతుంది మన శాతవాహన సూపర్ ఫాస్ట్కు. సో చెప్పాం కదా 4 గంటల 41 అని. ఇప్పుడు సమయం వచ్చేసి 4 గంటల 57 నిమిషములు. ఏదో 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు పోయినట్టు అనిపించింది. కానీ ఎందుకంటే చాలా స్లో అన్నమాట. ఎందుకంటే స్పీడ్ మెయింటైన్ చేయలేని, మొత్తం చూసారు కదా కర్వ్స్ ఈ విధంగా. సో ఆ విధంగా స్లో. అండ్ 18 కిలోమీటర్స్ మాత్రమే అన్నమాట మన కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి మన చల్లపల్లి రైల్వే స్టేషన్ యొక్క మధ్య యొక్క డిస్టెన్స్ కేవలం 18 కిలోమీటర్సే. అయినా కానీ మన ట్రైన్ వచ్చేసి డిలే. చెప్పాం కదా 4 గంటల 57 నిమిషాలు చేరుకోవడం జరిగింది. అండ్ ఇంకోటి చల్లపల్లి రైల్వే స్టేషన్ ఎంతవరకు ఎవరికి ఉపయోగపడుతుందో, కానీ ప్రస్తుతానికి మాత్రం అంతగా ఉపయోగపడదు, ఇది యూజ్ చేసుకోలేరు. బట్ రాబోయే రోజుల్లో 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఆ విధంగా ఉపయోగపడుతుంది. అండ్ మన ట్రైన్ మూవ్ అయిపోయింది, బాగానే బోర్డింగ్ అయ్యారు. మన అంతా తీసి పడేసే చల్లపల్లి రైల్వే స్టేషన్ ఏం కాదు. సో చాలామంది మీరు ఇక్కడే బోర్డింగ్ అవుతారా? డైలీ వెళ్తారా మీరు? ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అవునా. అంటే మీ వర్క్ ఇక్కడే ఉండిందా? చల్లపల్లిలో ఉండిందా? మీ వర్క్ చల్లపల్లిలోనే ఉండిందా? మరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి దేంట్లో వచ్చారు? ఓహో, ఇక్కడికి 12 వచ్చి ఈ ట్రైన్ పట్టారు. ఓకే. ఎందుకంటే చాలా దూరం కదా చల్లపల్లి అనేది, హైదరాబాద్ నుండి చాలా దూరం కదా. నేను అదే అంటున్నా. వీడికి బస్సులు వస్తాయా? ఎంత టికెట్ ఎంత బస్సులు హైదరాబాద్ నుంచి? 30 రూపాయలు. అదే ఆటో అయితే 250. నేను ఏదో 100 కింద అనుకున్నా నేను. నిజంగా అదే అండి చల్లపల్లి రైల్వే స్టేషన్ వల్ల కొద్దిగా, ఎందుకంటే దీన్ని రాబోయే రోజుల్లో రైల్వే ట్రాఫిక్ని మనసులో పెట్టుకొని ఈ ప్లానింగ్ వేయడం జరిగింది. అండ్ చల్లపల్లి రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్ఫారాలు వచ్చేసి టోటల్ 9 ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఈ చల్లపల్లి అనేది మన తెలంగాణలోని మల్కాజ్గిరి జిల్లాలో వస్తుంది. బట్ జోన్ మాత్రం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ మాత్రం ఇది. అండ్ కొత్తగా నిర్మాణం అయిందన్నమాట ఈ చల్లపల్లి రైల్వే స్టేషన్. సో ఇది నిర్మాణం అయినప్పటి నుంచి కొద్దిగా ట్రైన్లు మొత్తం ఇక్కడి నుంచే డెస్టినేషన్ అవుతున్నాయి, తర్వాత ఇక్కడి నుంచే ఒరిజినేటింగ్ కూడా అవుతున్నాయి. అమితమైన కర్వ్స్, అనేకమైన కర్వ్స్. దీనివల్లే మన ట్రైన్ స్పీడ్ మెయింటైన్ చేయలేకపోతున్నది.
అంతే అంతేలే అంతేలే. కావాలంటే నా సీట్ ఉంది, నా సీట్లో పోయి కూర్చుంటారేమో, కూర్చోకండి. నాది 43. అవునా? అవును, చూడండి బాగుంటుంది. ఎందుకంటే పాపం మీరు ఎప్పుడో కదా మీరు వచ్చేది. చెల్లపల్లి ఎవరు బంధువులు ఉన్నారా? అవునా? తెలంగాణ ఎక్స్ప్రెస్. గుంటూరు లైన్. అవునా? సరే ఇన్ని ఉంటారు, నాతో పాటు ఉంటారా? అయ్యో ఓకే, మీ ఇష్టం అండి. ఏం పేరు? సుధారాణినా? అబ్బా ఎంత బాగుంది మీ పేరు. సరే ఓకేలే, ఓకే ఉండండి. స్వర్ణగిరి చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్వర్ణగిరి ఏదో మొత్తం పెద్ద కట్టడం ఉంది, బాగా కట్టుతున్నారు. అయ్యో బాబోయ్, కొత్తగా చూస్తున్నాను. ఈ లైన్లో కొత్త కదా మనము 1.5 year తర్వాత. చూడు సుధారాణి. ఇక్కడ వరి కోసం మొత్తం రెడీ చేశారు చూడండి. కూర్చోపో. మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు? బ్యాగ్ ఇండే ఉండి నువ్వు ఆడిపో, నువ్వు కూర్చోపో. నువ్వు విండో సైడ్ కదా, కూర్చోపో అండి. నాకు ట్రైన్ వస్తుంది, నాడు రాలేను నీ దగ్గరికి. ఏం కాదు పో. హజరత్ నిజాముద్దీన్ నుండి కేఎస్ఆర్ బెంగళూరు వెళ్ళే రాజధాని ఎక్స్ప్రెస్ 2 గంటల 30 నిమిషాల డిలే.
వచ్చేసింది అండ్ మెయిన్ లైన్ మీద వచ్చేసి గూడ్స్ ఉంది. ఇలా చేస్తారు. వెల్కమ్ టు డీజిల్ లోకో షెడ్ కాజీపేట్. పాపం చిన్నగా కొద్దిగా మాయమైపోతున్నాయి డీజిల్ లోకో షెడ్లు. అండ్ ఇదిగోండి ఇక్కడ వ్యాగ్ 9 అన్నీ ఎలక్ట్రిక్ లోకో షెడ్. అండ్ అది డీజిల్ లోకో షెడ్ అది. అండ్ ఇది ఎలక్ట్రికల్ లోకో షెడ్. ఇది చూడండి అన్ని వ్యాగ్ 9లు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. కొద్దిగా పై వ్యాప్ 7లో కనిపించడం లేదా? వ్యాప్ 7 లేవు ఇక్కడ, అన్ని వ్యాగ్ 9లే ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ ఆల్ వ్యాగ్ 9సే ఉన్నాయి. కాజీపేట అన్నీ చూడండి, కాజీపేట వాటి మీద టైప్ చేస్తున్నారు. ఇది కాజీపేటే, అది కాజీపేటే. పైన వెహికల్స్ వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ లోకో షెడ్. వెల్కమ్ ఎలక్ట్రిక్ లోకో షెడ్. ఇది ఎలక్ట్రిక్ లోకో షెడ్. ఇది ఇంకా మనం అటు సైడ్ వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ ఆ సైడ్ వస్తుందా మరి ఈ సైడ్ వస్తుందో తెలియదు, చూద్దాం. ఇండికేషన్ చూడలేదు నేను, అంతగా గమనించలేదు. ఇక్కడ కాజీపేట్ జంక్షన్ అనే బోర్డ్స్ ఉన్నాయి కదా, అన్నీ కొత్తవి. కొన్ని అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. అలాగే చూడండి ఇవన్నీ కొత్త బోర్డ్స్, ఇవన్నీ చూడండి బాగా చాలా కొత్తవి. అండ్ ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 అని ఉన్నాయి కదా, అవి ఇంకా ఓపెనే చేయలేదు. షీల్డ్ అలాగే ఉన్నాయి చూడండి. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2 మీదకి వచ్చింది. అండ్ చూడండి ఇక్కడ బోర్డు అలాగే చూడండి. కొత్తవి, ఇంకా పేపర్ అనేది ఇంకా తీయలేదు, అలాగే ఉంది. ఇంకా తీయరు కూడా, ఎందుకంటే వర్షానికి ప్రొటెక్షన్గా ఉంటుందని అలాగే పెట్టేశారు చూడండి. బాగుంది కాజీపేట రైల్వే అన్నీ ఆల్ బోర్డ్స్ అన్నీ మార్చేశారు ఇక్కడ, కొత్తవి బాగున్నాయి. అండ్ బ్యాటరీ అయిపోవచ్చింది మొబైల్. అని ఇంతవరకు నేను నా బ్యాగ్ దగ్గరికి అస్సలు వెళ్ళలేదు. సుధారాణి ఉంది అక్కడ, మరి బ్యాగ్. వెల్కమ్ టు సెకండ్ హాల్ట్ మన కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్. 138 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన కాజీపేట్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 6 గంటల 5 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకొని 6 గంటల 7 నిమిషాలకు మన శాతవాహన సూపర్ ఫాస్ట్ ఇక్కడ నుంచి డిపార్చర్ తీసుకోవాల్సిండగా మన ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా ప్లాట్ఫామ్ 2 మీదకి 6 గంటల 32 నిమిషములకు చేరుకోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ 2 మీదకి కాజీపేట జంక్షన్ అన్నది ఇక్కడ నుంచి ఏదైతే ఇప్పుడు మన లైన్ స్ట్రైట్గా వెళ్ళిపోతుంది వయా వరంగల్ మీదుగా విజయవాడ, అలాగే మన కాగజ్ నగర్ మీదుగా ఈ విధంగా మనకు నాగపూర్ మీదుగా ఢిల్లీ విధంగా వెళ్ళి ఒక లైన్ ఉందన్నమాట. సో ఈ విధంగా కాజీపేట్ జంక్షన్ అనేది ఏర్పడడం జరిగింది.
సో బ్యాటరీ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోవచ్చింది. వెళ్ళి సీట్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఈలోపు ఎందుకంటే దగ్గరనే వరంగల్ ఉంది. ఇంకా వరంగల్లో మనం బ్లాగ్ కవర్ చేద్దామంటే కుదరదు, పూర్తిగా అయిపోయింది. అండ్ చెప్పడం మర్చిపోయాను, మన కాజీపేట అన్నది మన తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్ డిస్టిక్లోకి వస్తుంది. అయితే జోన్ మాత్రం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ మాత్రమే ఇంకా కంటిన్యూగా ఉంది. నా బోర్డ్స్ బాగా నచ్చేసాయప్ప. ఓన్లీ మన కాజీపేట జంక్షన్కే ఇది షంటింగ్ అవుతుంది. కాజీపేట నుంచి హదాబ్సర్, కాజీపేట నుండి హదాబ్సర్ వెళ్ళే ట్రైన్ షంటింగ్ అవుతున్నది చూడండి. ప్యాసింజర్స్ మాత్రం రెడీగా ఉన్నారు బోర్డింగ్ అయ్యేందుకు. హడప్సర్ అంట ఇదప్ప, ఇది పేరు నాకేమో నచ్చలేదు. హడప్సర్ అది అలా వెళ్ళి ప్లాట్ఫామ్ 1లోకి వస్తుందేమో. అది మొత్తం అది రేక్స్ మొత్తం ఆ కోచెస్ మొత్తం అది సెట్ చేసుకొని ఒక రేకులా తయారు చేసుకొని ఇలా ప్లాట్ఫామ్ 1లోకి, ప్లాట్ఫామ్ 1 ప్లాట్ఫామ్ 3 అనుకుంటాను అది. అండ్ ఢిల్లీ వెళ్ళే లైన్ ఇక్కడి నుంచి స్ట్రైట్గా నేరుగా వెళ్ళి స్ప్లిట్ అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి, మన ట్రాక్ వచ్చేసి ఇలా స్ప్లిట్ అవుతుంది మన రైట్లోకి. ఈ లైన్ అన్నమాట, వయా సిర్పూర్ కాగజ్ నగర్ మీదుగా అట్లా నాగపూర్ మీదుగా తర్వాత చాలా ఓల్డ్ అయిపోయింది. నా ఫస్ట్ బ్లాగ్ ట్రైన్. ఇంకొకటి అన్న, నాకు ఒక 3-5 అరేంజ్ చేయగలవా? డోంట్ మైండ్, నేను ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నాను, ట్రావెల్లో ఉన్నాను. నాకు అకామిడేషన్కి కావాలి, అన్ని చేతి ఖర్చులు కావాలి, ఎందుకంటే మంత్ ఎండ్ కదా, చేతిలో డబ్బులు లేవు. ఇంకోటి ఏంటంటే ఈ మంత్ నేను దివ్యాంగ్ సింగ్ స్కూల్లో వేసా, నర్సరీలో. అక్కడ ఫీజు కట్టేసా, స్టార్టింగ్ అడ్మిషన్ ఫీజు. ఇది మెయిన్ రోడ్డా వరంగల్ షాపింగ్ లేదు. Attention of passengers, train Humsafar AC Superfast Express is ready to leave platform. వెల్కమ్ టు థర్డ్ హాల్ట్ మన వరంగల్ రైల్వే స్టేషన్. 147 కిలోమీటర్లు కవర్ చేసుకొని 6 గంటల 21 నిమిషంలో చేరుకొని, అదేవిధంగా కేవలం 1 నిమిషం హాల్టే. అదేంటో చాలా ఆశ్చర్యం, వరంగల్ రైల్వే స్టేషన్లో అయింది కేవలం 1 నిమిషం అయింది. 6 గంటల 21 నిమిషంలో చేరుకొని 1 నిమిషం హాల్ట్ తీసుకుని 6 గంటల
2 బయలుదేరి వస్తుండగా మా ట్రైన్ పూర్తిగా సమయం చూడండి. ఇప్పుడు ఇక్కడ 7:04 ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది మన 12714 శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అండ్ వరంగల్ అన్నది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక జిల్లా అన్నమాట. ఐ లవ్ వరంగల్. బయట మీరు చూసినట్లయితే మీరు స్పాట్ చేసి ఐ లవ్ వరంగల్ అనేది అది ఇదేనమాట ఎంట్రన్స్. బయటికి వెళ్ళడం అండ్ బయట నుంచి లోపలికి రావడం. చాలా నీట్నెస్ ఉంటుంది మన వరంగల్ రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్. అది చూడండి, ఇది ప్లాట్ఫామ్ 1 ఇది. అండ్ మన 47 minutes ఆలస్యంగా 12714 శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బాయ్ బాయ్ చెప్తూ వరంగల్ రైల్వే थोड़ा टाइम पकड़ो ये कितने का है कितने का है कितने का है अरे बोलो ना कितने का है 20 क्यों 20 क्यों बेच रहा है पहले क्यों 20 बोला तेलुगु है हिंदी है आप 20 क्यों बोला इसको बॉटम को రైల్ నీరు వచ్చేసి మన శాతవాహన సూపర్ ఫాస్ట్లో వచ్చేసి 20 రూపీస్ సేల్ చేస్తున్నాడు. మీరు ఎంత తీసుకున్నారు? మీరు తీసుకోలేదు కదా. సో అడగ్గా మళ్ళీ 15 అంటున్నాడు. వెల్కమ్ టు 5th హాల్ట్ మన మహబూబాబాద్ రైల్వే స్టేషన్. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ అంటే 208 కిలోమీటర్లు కవర్ చేసుకొని మన మహబూబాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం సాయంకాలం 7:15. అండ్ ఇక్కడ కూడా కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్. 7:16 నుంచి ఇక్కడ నుంచి డిపార్చర్ అవసరం. మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 8 గంటలకు ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకుంటుంది. అంటే 45 నిమిషముల ఆలస్యముగా మా ట్రైన్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఆల్ ప్యాసింజర్ ఇక్కడే దిగేస్తున్నారు. ఇంకా మన ట్రైన్ ఇక్కడ నుంచి పూర్తిగా ఎంటీగా పోతున్నా. ఆల్రెడీ మన ట్రైన్ చాలా సీట్లు అనేది ఖాళీగా ఉన్నాయి. మన D1లో మాత్రము ఆల్మోస్ట్ సీట్ల పరిమితం అందరూ ప్యాసింజర్ ఉన్నారు. బట్ D2లో మాత్రము కొద్ది మంది మాత్రమే ప్యాసింజర్ ఉన్నారు. అది కూడా ఇక్కడ దిగేస్తున్నారు మన మహబూబాబాద్ రైల్వే స్టేషన్. అలాగే మహబూబాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక జిల్లా అవుతుంది. ఏ విధంగా అయితే మన వరంగల్ జిల్లా అవుతుందో అదేవిధంగా మహబూబాబాద్ కూడా జిల్లా అన్నమాట. సో ఈ విధంగా మొత్తం ఇక్కడే దిగేశారు. ఇంకా నేను ట్రైన్ ఇక్కడ నుంచి ఎంటీగా పోతుందని ట్రైన్ మూవ్ అయిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన శాతవాహన సూపర్ ఫాస్ట్ అనేది ఈవెన్ వరంగల్ రైల్వే స్టేషన్లో కూడా 1 నిమిషం మాత్రమే హాల్ట్ అక్కడ. సో ఇది మనం కనీసం ఆలోచించవలసిన విషయం అన్నమాట. చూడండి ఇప్పుడు ఎంతమంది ప్యాసింజర్స్ వెళ్తున్నారో ప్లాట్ఫామ్ నుండి బై వాకింగ్. సో వీళ్ళంతా మన ట్రైన్ నుండి దిగిన వాళ్ళే. వీళ్ళంతా మార్నింగ్ విజయవాడ నుంచి ఇట్లా కాచిగూడకు వచ్చేప్పుడు ఎక్కువ రష్ ఉండవచ్చు అప్పుడు. బట్ ఇప్పుడు మధ్యాహ్నం అయితే ట్రైన్ మాత్రము చాలా ఒక విధంగా D2లో అయితే చాలామంది చాలా ఎంపీగా పోతుంది. అండ్ ఒక D1లో మాత్రం ఏదైతే మన కోచ్ ఉందో ఆ కోచ్లో మాత్రమే వారికి సీట్ల పరిమితంగా ఉన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే D2లో సీటబుల్ లాగా అంటే మనం ఒక వాటర్ బాటిల్ కానీ జ్యూస్ గ్లాస్ కానీ మొబైల్ పెట్టుకోవడం కానీ ఏదైనా రీడింగ్ చేసుకోవడం చాలా బాగుంది. D1లో అయితే అటువంటి సౌకర్యం మాత్రం లేదు.
D1 ప్యాసింజర్స్ కూడా సేమ్ అదే ప్రైస్ అదే టికెట్ తీసుకున్నప్పుడు కూడా రైల్వే మన సౌదర్న్ రైల్వే వాళ్ళు అన్యాయం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. సో ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఎందుకు ఆ విధంగా డిఫరెన్స్ చేశారో కామెంట్ చేయండి. బాబాయ్ మహబూబాబాద్. బాగుంది, D2 కోచ్ అనేది చాలా బాగుంది. వరంగల్ రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత అప్ టు ఇంతవరకు కూడా కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది. నేను ఇదే విషయం మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో చెప్పాలనుకున్నాను, కానీ అక్కడ కేవలం 1 నిమిషం హాల్ట్ అయినందున చెప్పలేకపోయాను. చూడండి, మొత్తం ప్లాట్ఫామ్లో మొత్తం వర్షం నీటితో నిండిపోయి ఉంది చూడండి మొత్తం ఇక్కడ. అండ్ అలాగే మన శాతవాహన సూపర్ ఫాస్ట్ ఇక్కడ కూడా కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్. ఇక్కడ దగ్గర అంటే చాలా ఈజీ అనమాట, ఎక్కేదానికి అండ్ దిగేదానికి బాగా ఈజీగా ఉంది. అండ్ ఇప్పుడు వెల్కమ్ టు 6th హాల్ట్. మన ఏమంటారు దీన్ని, ఏంది మర్చిపోయినాను, ఏంది ఇది, ఏ రైల్వే స్టేషన్ ఇది, రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఏది, ఏ రైల్వే స్టేషన్? డోర్నకల్. వెల్కమ్ టు 6th హాల్ట్ మన డోర్నకల్ రైల్వే స్టేషన్. 232 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన డోర్నకల్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 7 గంటల 33 నిమిషంలో. ఇక్కడ కూడా కేవలం 1 నిమిషం మాత్రమే. చూడండి, అప్పుడే హాంకింగ్ ఆగింది లేదా మళ్ళీ హాంకింగ్. 7 గంటల 34 నిమిషాలు ఇక్కడ నుంచి డిపార్చర్ అవ్వాల్సిన మా ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి టైం నేను చూపిస్తాను. చూడండి, ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. అండ్ టైమింగ్ వచ్చేసి టైం ఎంత అయింది ఏంటా ఎగ్జాక్ట్లీ 8 అయింది. అంటే కొద్ది కవర్ చేయడం జరిగింది. ఆయన కరెక్ట్గా చెప్పలే, టైం పడితే 8 అన్నాడు. 8 కాదు, 8 గంటల 22 నిమిషములు అయింది. చూడండి, యాక్చువల్లీ ఇక్కడికి 7 గంటల 32 నిమిషములు కదా ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. అయితే 32 అయితే 32 అంటే 50 నిమిషంలో ఆలస్యంగా ప్లాట్ఫామ్ 3 మీదకి మన డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. అండ్ అలాగే డోర్నకల్ జంక్షన్ ఇక్కడ నుంచి ఒక లైన్ వెళ్తుంది భద్రాచలం. సో ఆ విధంగా డోర్నకల్ జంక్షన్, అంతేగాని డోర్నకల్ పెద్ద టౌన్ ఏం కాదండి. అండ్ ఇక్కడ నుంచి మీకు బస్ సర్వీసెస్ భద్రాచలం వెళ్ళేందుకు అంతంత మాత్రం ఉండవు అనుకుంటాను. ఐ థింక్ మీకు బస్ సర్వీస్ అవి కావాలంటే నెక్స్ట్ ఉంది కదా ఖమ్మం రైల్వే స్టేషన్, ఖమ్మం టౌన్ చేరుకోవాలి. ఖమ్మం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక డిస్టిక్ అవుతుంది అది. సో ఈ విధంగా మనం 50 నిమిషాల లేట్గా మన శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 3 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. డోర్నకల్ జంక్షన్ ఇక్కడ కూడా కంటిన్యూ మొత్తం మన ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది. ఆగిపోయింది ఇప్పుడు, బట్ తుంపర్లు అనేది ఇంకా కంటిన్యూ అలాగే ఉన్నాయి. వెల్కమ్ టు 7th హాల్ట్ మన ఖమ్మం రైల్వే స్టేషన్. 255 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని ఖమ్మం రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం సాయంకాలం 7 గంటల 53 నిమిషంలో 2 మినిట్స్ హాల్ట్ ఇక్కడ మన శాతవాహన సూపర్ ఫాస్ట్. అదేవిధంగా 7 గంటల 55 నిమిషాలకు ఇక్కడ నుంచి డిపార్చర్ అవసరం మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఖమ్మం రైల్వే స్టేషన్కు 8 గంటల 45 నిమిషములకు చేరుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఆల్మోస్ట్ 15 మినిట్స్ డిలేగా ఉంది మన ట్రైన్. అదేవిధంగా వర్షం మాత్రం కంటిన్యూ పడుతూనే ఉంది ఇక్కడ, అక్కడి నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి పడుతూనే ఉంది. అలాగే మన సీట్లో వచ్చేసి వేరే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. అండ్ ఇంకోటి, ఈవెన్ వరంగల్ రైల్వే స్టేషన్ కూడా కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్ మన శాతవాహన సూపర్ ఫాస్ట్. అయితే ఇక్కడ ఖమ్మం రైల్వే స్టేషన్ మాత్రం 2 మినిట్స్. ఇక్కడ 7 గంటల 53 చేరుకొని దీని యొక్క అరైవల్ టైం 2 మినిట్స్. 7 గంటల 55 నిమిషాలు బయలుదేరాలి. సో ఇదే అండి మొత్తం. చూడండి, ప్యాసింజర్ మొత్తం దిగేసి D1 ట్రైన్ మూవ్ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానండి. సో D1లో మాత్రమే కొద్దిపాటి ప్యాసింజర్ ఉన్నారు. ఇంకా D2లో అయితే చాలా తక్కువ. వర్షం ట్రైన్ కొద్దిసేపు ఎక్స్ప్లోరేషన్ తీసుకోవడం జరిగింది. నేను అక్కడ మాట్లాడుతున్నా, నేను అయ్యో వాడు పడిపోతా ఉన్నాడు.
పడిపోతా ఉన్నాడు ఎట్లా ఆర్పిఎఫ్. ఎందుకంటే వర్షం కదా స్లిప్ అయిపోవచ్చు. ఇప్పుడు నాకు కూడా స్లిప్ అయింది. ఇదిగోండి ఏంటండి వెయిటింగ్ హాల్ చూడండి. ఓ చాలామంది ఉన్నారు ప్యాసింజర్. మరి ఏ ట్రైన్కు కానీ మన ట్రైన్కి మాత్రం కాదు. మన ట్రైన్ అసలు ప్యాసింజర్సే లేరు. అందరూ దిగేవాళ్ళే కానీ ఎక్కేవాళ్ళు ఎవరు లేరు విజయవాడ కోసం. ప్రతి స్టేషన్లో గుంపులు దిగేస్తున్నారు. ఇంకెట్లా వస్తారు? ఇక్కడైతే మనం రైల్వే స్టేషన్ దిగి ప్లాట్ఫారం మీదకి బ్లాగ్ అయితే చేయలేను. ఇలాగే వర్షమే మొత్తం చూడండి. అక్కడన్నా కొద్దిగా ఆగింది కానీ వర్షం, ఇక్కడైతే ఫుల్ కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ 300 కిలోమీటర్లు కవర్ చేసుకొని మనం మధిర రైల్వే స్టేషన్లో చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 8 గంటల 30 నిమిషాలు. 1 నిమిషం హాల్ట్ తీసుకొని 8 గంటల 31 నిమిషాలకు బయలుదేరగా మా ట్రైన్ 9 గంటల 27 నిమిషములకు ప్లాట్ఫామ్ 1 మీదగా, లేకపోతే ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ అనేది తెలీదు. బట్ మొత్తానికి అయితే ఖమ్మం రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. అండ్ వర్షం మాత్రం చాలా విపరీతమైన వర్షం మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ వర్క్ కూడా కొద్దిగా జరుగుతుంది ఇక్కడ. అండ్ మన ట్రైన్ మూవ్ అయింది. ఇక్కడ కూడా కేవలం 1 నిమిషం మాత్రమే. స్టేషన్ మాస్టర్ ఆ హాల్లో చాలా పెద్దది ఎల్ఈడి టీవీ లాగా ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ సీట్స్ చూడండి కంఫర్ట్గా ఉన్నాయి. కూర్చున్నా కానీ ఇంకా ఇష్టంగా ఉంది. ఇంకా కూర్చోవాలని బాగా ఫుల్ కంఫర్ట్గా ఉంది. సీట్లు మాత్రం చాలా బాగున్నాయి. కానీ D1లో మాత్రం లేవు. అలాగే వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టుకునే దానికి చూడండి ఈ విధంగా. ఈ విధంగా వాటర్ బాటిల్స్ పెట్టుకునే దానికి. తర్వాత వచ్చేసి మనం ఏదన్నా చూడండి ఇక్కడ పెట్టుకొని బెడ్ వగైరా పెట్టుకునే దాన్ని చేసుకునే దానికి అంతా బాగుంది. డెస్టినేషన్ స్టేషన్ ప్లాట్ఫామ్ 5 మీదకి చేరుకోవడం జరిగింది. 12714 శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ 355 కిలోమీటర్లు కవర్ చేసుకొని 10 గంటల 15 నిమిషములకు చేరుకోవాల్సిన మన శాతవాహన సూపర్ ఫాస్ట్. చూశారు కదా టైమింగ్ 10 గంటల 40 కాదు కానీ 10 గంటల 27 నిమిషములకు ప్లాట్ఫామ్ 5 మీదకి చేరుకోవడం జరిగింది. అంటే 27 సంథింగ్ డిలే మన శాతవాహన సూపర్ ఫాస్ట్ చేరుకోవడం జరిగింది ప్లాట్ఫామ్ 5 మీదకి. సో ఇదే అండి. అండ్ చాలా వరకు మన అదే చెప్పాం కదా D1 కోచ్ అంతా చాలా ఏం చెప్పాలి అంత పనికి మాలిన ఇదన్నమాట. సో D2 అనేది చాలా బెటర్ కోచ్ అనమాట. చాలా మనం కంపేర్ చేసుకుంటే అందులో సీట్లు అయితేనేమి, ఆ కంఫర్టబుల్ అయితేనేమి, D1 అనేది చాలా దరిద్రం ఇదే అనమాట D1 అనమాట. అండ్ ఈ విధంగా మన జర్నీ అనేది శాతవాహన సూపర్ ఫాస్ట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్
మీ యొక్క నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను చెప్పడం జరిగింది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏముందో అండ్ మీలో ఎంతమంది మన శాతవాహన సూపర్ ఫాస్ట్లో ఆఫ్టర్ ఎల్హెచ్బిలోకి చేంజ్ అయిన తర్వాత ఎంతమంది చేశారా అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ నా సీటు వచ్చేసి సుధారా అనే ఆమెకు ఇచ్చేసారన్నమాట. ఇప్పుడు ఎలా వెళ్ళాలి మీరు ఇప్పుడు? ఎక్కడ? 8 కిలోమీటర్లు ఇక్కడ నుండి కిలోమీటరా? సో మనం ఇంకా వెళ్ళేసి ఏదైనా హాట్ టీ తీసుకొని మనం ఇక్కడి నుంచి ఓకే. సో టీ తీసుకొని ఇక్కడి నుంచి మనం బయలుదేరుతాము.